పీపుల్స్ పల్స్ డైరెక్టర్ సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి గారు. దిలీప్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సతీష్. దిలీప్ రెడ్డి గారు, ఈ ఓటర్ల జాబితా సవరణ అనేది గతంలో చాలా సందర్భాల్లో జరిగిందే, కానీ ఈసారి ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ అవుతోంది? ఇప్పటికే మంగళవారం నాటికి బీహార్లో దాదాపు 52 లక్షల ఓట్లు తొలగించామంటూ ఏ ఓట్లు ఏ రీతిలో తొలగించామో ఈసీ స్పష్టంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయినా పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే మోర్ పొలిటిసైజేషన్ అనాలి సతీష్ దీన్ని. ఒక డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్, ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ యాజ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్. రాజ్యాంగం బద్దమైన ఒక సంస్థ ఒక నిర్వాహకం చేస్తున్నప్పుడు దాంట్లో తప్పొప్పులు ఉంటే నిర్దిష్టంగా అడగాలి రాజకీయ పక్షాలు. అంతే తప్ప ఒక ప్రాసెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవడం కరెక్ట్ కాదు. పైగా దీంట్లో బ్యూటిఫుల్ టైమ్ లైన్స్ ఉన్నాయి. వాళ్ళు ఆ టైమ్ లైన్స్ లోపల మళ్ళీ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళు అవకాశం ఇచ్చినారు, క్లెయిమ్ చేయండి, మీరు ఫామ్ సబ్మిట్ చేయండి అని. అక్కడ ఉన్న దాదాపు 8 కోట్ల జనాభా, అక్కడ 7.9 కోట్ల ఓటర్స్ కి వాళ్ళు చెప్పినారు. చెప్తే సబ్మిషన్స్ ఎన్ని జరిగినాయి, ఇవాళ 25వ తారీఖు లాస్ట్ డేట్ అంటే నిన్నటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ 7.21 crores వచ్చినాయి. దాంట్లో రాకపోవడంలోనే మనకు మతలబ్ అర్థమవుతుంది కదా. చనిపోయిన వాళ్ళు, దీర్ఘకాలం వేరే చోటికి మైగ్రేట్ అయిన వాళ్ళు కూడా ఓటర్ లిస్టులలో ఉన్నారు. వాటిని ఎక్కడో ఒక చోట తొలగించాలి. తొలగించడానికి ఈ ఎస్ఐఆర్ అని పెట్టుకున్నారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని పెట్టినప్పుడు మెథడాలజీ అడాప్ట్ చేస్తున్నారా లేదా, టైమ్ లైన్స్ ఇస్తున్నారా లేదా, ఎవరైనా మళ్ళీ పొరపాడితే కూడా రేపు పొద్దున August 1st లో వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత సెప్టెంబర్ వరకు మళ్ళీ కూడా మేము మిగిలిపోయినాము, మేము కవర్ కాలేదు అని మళ్ళీ క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటది. ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ లేదన్న పొరపాటు జరుగుతుందా అనేది పొలిటికల్ పార్టీస్ చూడాలి. అంతే తప్ప మహారాష్ట్రలో ఎట్లా చేసినారు, హర్యానాలో అట్లా చేసినారు, మొన్న కౌంటింగ్ అప్పుడు రిజల్ట్స్ ని డిలే చేసి దాంట్లో మాల్ ప్రాక్టీస్ చేసినారు. ఎస్, అట్లాంటివి ఉండొచ్చు, మీకు డౌట్స్ ఉంటే యూ కెన్ గెట్ క్లారిటీ ఓవర్ దట్. ఎలక్షన్ కమిషన్ కూడా కొన్నిసార్లు మాట్లాడడం, కొన్నిసార్లు సైలెంట్ గా ఉండడం కరెక్ట్ కాదు. డౌట్స్ రేజ్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ విత్ ఆల్ క్లారిటీ దే హావ్ టు ఎక్స్ప్రెస్ అండ్ దే హావ్ టు రివీల్. అట్లా చేయనప్పుడు అనుమానాలు వస్తాయి. ఆ అనుమానాలు ఉంటే ఇప్పుడు కూడా మీరు ఈ ప్రాసెస్ ని జూన్ లో స్టార్ట్ చేసినారు, జూలై అయిపోవస్తుంది, ఆగస్ట్ లో వాళ్ళు ఓపెన్ చేస్తారు, మీకు అవకాశం ఉంటది. సెప్టెంబర్ లో ఎప్పుడో ఫైనల్ లిస్ట్ వస్తుంది, అది వచ్చే లోపు పబ్లిక్ క్లెయిమ్స్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. ఇవన్నీ చేయాలి అంట నేను. పొలిటికల్ పార్టీస్ ఏవైతే అక్కడ వాళ్ళు ఒక 12 ప్రధానమైన పొలిటికల్ పార్టీస్ ను గుర్తించినారు. రేపు పొద్దున 1st August నాడు జాబితా వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ ఈజ్ రెడీ టు సప్లై ద లిస్ట్, జెన్యున్ ఫైనల్ లిస్ట్ టు. వాళ్ళు ఏమంటున్నారంటే అందులో ఒక 21 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఓటర్లుగా ఉన్నారు. ఓకే, మరి ఒక 31 లక్షల మంది పర్మనెంట్ గా ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయినారు. ఇదంతా కూడా ఒక 50-60 లక్షల ఓట్లతో పంచాయతీ. వాళ్ళు జెన్యున్ అయితే బిట్వీన్ 1st August అండ్ 1st September మధ్య మళ్ళీ పోయి బూత్ వారీగా బూత్ లెవెల్ ఆఫీసర్ BLOs అని ఉంటారు కదా. అవును సార్, అవును. వాళ్ళకి తీసుకుపోయి ఇచ్చి మా వాళ్ళని మిస్ చేసినారు. ఇప్పుడు ఇదివరకు ఒకసారి మీకు గుర్తుంది, గుంటూరులో ఒక ఇంట్లో 1900 మంది ఉన్నారు, 5గురు కూడా ఉండడానికి వీల్లేదు. అవును. తర్వాత ఎలక్షన్ కమిషన్ అంటది ఎలక్షన్ అనౌన్స్ అయిపోయింది, రేపు ప్రాసెస్ ఉంది, ఎలక్షన్ ఉంది, సారీ నిజమే అవకతవకలు, సారీ మేము ఏం చేయలేము. ఈ పద్ధతి కూడా కరెక్ట్ కాదు. ఓకే, అందుకని నేనేమంటున్నా, ఈ SIR లో వాళ్ళు ఏదైతే టైం షెడ్యూల్స్ ఇచ్చినారో వాటిని రాజకీయ పార్టీలు వినియోగించుకోవాలి. మాల్ ప్రాక్టీసెస్ చేసి ఓటర్లు మూకుమ్మడిగా ఓటర్లను తొలగించి వాళ్ళు లబ్ధి పొందుదాం రాజకీయంగా అని బీజేపీ అధికార కూటమి, JDU అండ్ బీజేపీ ట్రై చేస్తున్నది అనేది వీళ్ళది ఆరోపణ కదా, RJD గానీ కాంగ్రెస్ గానీ. నేనేమంటా, దిస్ ఇస్ నాట్ ద 11th hour, స్టిల్ యూ హ్యావ్ ద ప్రాసెస్. యూ పార్టిసిపేట్, యూ క్వశ్చన్ అండ్ యూ రెక్టిఫై. అంటే దిలీప్ రెడ్డి గారు, త్వరలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు రంగం సిద్ధం అవుతుంది. ఈరోజు మనం చూసాం, ఈసీ ఆగస్టులో దీనికి ప్రక్రియ ప్రారంభించబోతుంది కాబట్టి. అంటే మరి ఇంకా ఇది ఎంత వరకు ఇంపాక్ట్ ఉండొచ్చు? ఒక్క బీహార్లోనే ఇంత ఇష్యూ అవుతుంది. త్వరలోనే పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ కూడా త్వరలో రాబోతున్నాయి.
ఏం జరగబోతోంది, అసలు ఈసీ బాధ్యత ఏంటి ఈ సమయంలో? అంటే ఎలక్షన్ కమిషన్ కి అబాండెంట్ పవర్ ఉంది. ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీకు గుర్తుంటే సుప్రీంకోర్టు ఒకసారి ఏమన్నదంటే, ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి మీకు ఏదన్నా ఇబ్బంది వస్తే ఒక పెద్ద రిజర్వాయర్ లాగా ఆర్టికల్ 324 ని వాడుకోండి, అందులోకెళ్ళి పైప్ వేసుకొని పవర్ తీసుకొని మీరు సజావుగా నిర్వహించండి అని సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎలక్షన్ కమిషన్ షుడ్ నాట్ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ ఇన్ పవర్ అండి. రూల్లో ఉన్న వారి చెప్పు చేతల్లో కీలుబొమ్మగా ఉండకూడదు. ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ అండ్ అథారిటీగా నేనే పొలిటికల్ పార్టీస్ కూడా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, అరే బీహార్ ఎలక్షన్ ని టెస్ట్ మోడల్ గా తీసుకోండి రా నాయన, తీసుకొని ఈ 2 నెలల ప్రాసెస్ ని క్లోజ్ గా గమనించి ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయో వాటిని ఎక్స్పోజ్ చేయండి. బ్లాటెంట్ గా అపోజ్ చేయడం కాదు, మెటికులస్ గా మీరు కూడా ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి మీ వాళ్ళని, ఇప్పుడు 1,50,000 మంది పొలిటికల్ పార్టీ ఏజెంట్స్ ఉంటారు చూసినా, బూత్ లెవెల్ ఏజెంట్ BLAs అంటారు, వాళ్ళని అలో చేసింది ఎలక్షన్ కమిషన్. మీరు ఆ డాటా తీసుకొని ఆల్ ఇండియా లెవెల్లో మీరు అన్నట్టు రేపు పొద్దుగల దేశవ్యాప్తంగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసేటప్పుడు ఇవో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవి చేయాలి, టు డూ దిస్ నాట్ టు డూ దిస్ అని మీరు ఒక చార్టర్ అనౌన్స్ చేయండి మీడియాకి. అప్పుడు దేశవ్యాప్తంగా రివిజన్ ని మీరు సహకరించిన వాళ్ళు అవుతారు కదా. దట్స్ దే షుడ్ డూ. సార్, అంటే దిలీప్ రెడ్డి గారు, బీహార్ ఎన్నికలు త్వరలో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ సవరణ చేపట్టడం అనేది కొంత ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడానికి కారణమైంది అనేది ఒక చర్చ, పాయింట్ నెంబర్ 1. అయితే ఎలక్షన్ కమిషన్ విపక్షాల ఆరోపణలపైన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ మొన్న ఇచ్చిన వివరణ చూస్తే, నకిలీ ఓట్లు, డబుల్ ఓట్లు, చనిపోయిన ఓట్లు, వలస వెళ్ళిన ఓట్లు, అలాగే విదేశాల్లో ఉంటున్నారు కానీ ఇక్కడ కూడా వాళ్ళకి ఓటు హక్కు ఉంది, వీటిని మాత్రం మేము తొలగించాం, క్లారిటీగా ఉన్నామని అంటున్నారు. కానీ ప్రతి సందర్భంలో ఎప్పుడు ఏ ఎన్నికలైనా బోగస్ ఓట్లు ఇష్యూ అవుతూనే ఉంది, నకిలీ ఓట్లు ఇష్యూ అవుతూనే ఉంది. అంతెందుకు మన 2 తెలుగు రాష్ట్రాలే తీసుకుందాం, మీరు కూడా దీనికి ప్రత్యక్ష సాక్షే. తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉంటే అక్కడికే లోటేసుకుని వస్తున్నారు. మరి ఇంత ఈజీగా ఇంత ఎన్నికల కమిషను ఇంత పకడ్బందీ ఏర్పాట్లను ఒకవైపు మనం మాట్లాడుకుంటున్నాం, మరోవైపు అంత ఈజీగా 2 ఓట్లు 3 ఓట్లు ఉన్న ధోరణి ఎలా అర్థం చేసుకోవాలి? కానీ మన దగ్గర కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కి రెస్పెక్ట్ తగ్గించినారండి పొలిటికల్ సిస్టమ్ లో. ఈ పొలిటికల్ పార్టీస్ ఇన్స్టిట్యూషనల్ రెప్యుటేషన్ తగ్గించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆధార్ కార్డు తోటి ఓటర్లను లింక్ చేస్తామన్నారు. అదొక బ్యూటిఫుల్ సిస్టమ్. అది ఎక్కడో ఒక 1%, 2% ఆర్ లెస్ దెన్ 4% ఇన్కంప్లీషన్ ఆఫ్ ఆధార్ ఉంది కనుక ఆ పర్ఫెక్షన్ లేదు అని దాన్ని డీలింక్ చేసినారు. ఒకవేళ చేసి ఉంటే ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ లలో ఒక సోషల్ సెక్యూరిటీ యూనిక్ నంబర్ ఉంటుందండి, దాని ద్వారా ఎంత పర్ఫెక్ట్ స్క్రూటినీ అవుతుందంటే, ఇవాళ ఓట్ను కూడా ఆధార్ కి లింక్ చేస్తే ఆధార్ మోస్ట్ ఆఫ్ ద అట్లీస్ట్ 95 to 96% పర్ఫెక్ట్ ఉంది. నువ్వు బెనిఫిషియరీ స్కీమ్స్ ను వాటికి లింక్ చేయడమో ఇంకోటో చేస్తున్నప్పుడు, బ్యాంక్ అకౌంట్ తోటి లింక్ చేస్తున్నప్పుడు, ఓటర్స్ కూడా లింక్ చేసి ఒక్క వ్యక్తి ఒక ఓటే ఒక చోటే ఒకసారి ఫ్రాంచైజ్ వాడుకునేటట్టు చేయడంలో తప్పేముంది అంటున్నాను నేను. దాన్ని కోర్టుకు వెళ్తారు, ఆ షార్ట్ ఫాల్ ఉందని చెప్తారు, దాన్ని చూసి కోర్టు అంటది డోంట్ లింక్ ఇట్ అంటది, పోతుంది. పోతే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధార్ చేసి ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చి దానికి ఓటర్లు లింక్ చేస్తే ఈ డ్యూయల్ ఓటింగ్ సిస్టమ్ ని అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉండే కదా. అవును, ఇందాక మీరు అడిగినారు ఎన్నికల ముందటనే ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు ఎప్పుడో ఒకప్పుడు చేయాలి, బట్ దట్ ఈస్ క్లోజ్ టు ఎలక్షన్ ఈస్ గుడ్. ఇప్పుడు రేపొద్దున మనం ఏం చేసినాం, రాజ్యాంగాన్ని కూడా అమెండ్మెంట్ చేసి ఎలక్టోరల్స్ అనేది నమోదు చేసుకోవడం సంవత్సరంలో ఒకసారే కాదు, యుక్త వయసు వచ్చిన వాళ్ళు మధ్యలో కూడా ఉంటారని సంవత్సరంలో 4 తేదీలు పెట్టుకున్నాం ఇప్పుడు. అవును సార్. అట్లా పెట్టుకున్నప్పుడు క్లోజ్ టు ద ఎలక్షన్ అయితే మోస్ట్ ఎలిజిబుల్ పీపుల్ విల్ కమ్ ఇన్ కదా. నేనేమంటున్నానంటే ఈ SIR ప్రాసెస్ ని మీరు క్లోజ్ గా మానిటర్ చేయండి. ఢిల్లీలో కూర్చొని మానిటర్ చేయకండి, పాట్నాలో కూర్చొని మానిటర్ చేయకండి. మీకు వ్యవస్థలు ఉన్నాయి కనుక బూత్ లెవెల్ ఏజెంట్స్ ని పంపించి ఈ చూసి ఒక సింగిల్ సెంటెన్స్ సతీష్ గారు నేను చెప్పేది ఏంటంటే, ఒక్క అనర్హుడైన ఓటర్ కూడా ఉండకూడదు, ఒక్క అర్హుడు కూడా మిస్ కాకూడదు. దిస్ ఇస్ ద ఎయిమ్.
ఈ ఎలక్షన్ కమిషన్ టేకప్ చేసిన ప్రాసెస్ లో అది అవుతుందా డిఫీట్ అవుతుందా, ఓకే, ఎక్కడనన్నా భంగపోయి ఇనెలిజిబుల్ ఉంటే తొలగించాలి, ఎలిజిబుల్స్ మిస్ అవుతుంటే ఇంక్లూడ్ చేయాలి. ఇది జరిగేలాగా ఎన్షూర్ చేయండి. పొలిటికల్ పార్టీస్ ఊరికే బైకాట్ చేస్తాం, ఏం బైకాట్ చేస్తారండి, అది దట్ ఈస్ నాట్ కరెక్ట్ కాల్. ఓకే, తేజస్వి యాదవ్ చెప్పినా రేపు పొద్దుగాల ఇంకా మేము మాట్లాడుకుంటామని కాంగ్రెస్ రాహుల్ గాంధీ డిస్కస్ చేసినా దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. వీ హ్యావ్ ప్లెంటీ టైమ్, ఇనఫ్ టైమ్. ప్రాసెస్ సవ్యంగా జరిగేటట్టు ఎన్ష్యూర్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ కూడా అవసరమైతే క్వశ్చన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ కూడా పవర్స్ మాత్రమే కాదు, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. కనుక దే మస్ట్ డిస్క్లోజ్ ఎట్ ఎవ్రీ స్టేజ్ వాట్ ఈస్ ద డౌట్ బై ద పొలిటికల్ సిస్టమ్, వాట్ పొలిటికల్ పార్టీస్ ఏం సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి, దానికి నిజమేంటి అనేది వాళ్ళు స్పెల్ అవుట్ చేయాలి పబ్లిక్ డొమైన్ లో. అది దాంట్లో జరగాలనేది నా కోరిక. ఫైనల్ గా ఏం చెప్తారు సార్, ఇది టీ కప్ లో తుఫాన్ లాగా ఆగిపోతుందా, ఇంకా ఇష్యూ పెద్దదవుతుందా? ఇప్పుడు విపక్షాలు చేయాల్సిందేంటి బ్రీఫ్ గా? అంటే కోర్టులకు వెళ్తామంటున్నారు కదా, కోర్టులు ఖచ్చితంగా చెప్తాయి. న్యాయస్థానాలు ఏ స్థాయిలో అయినా, పాట్నా స్థాయిలో కానీ ఢిల్లీ స్థాయిలో కానీ న్యాయస్థానాలు కూడా ఇదే చెప్తాయి, ఈ ప్రాసెస్ జరపాల్సిందే అని. అయితే ఇందాక పుల్లారావు గారు ఒక మంచి మాట ఏం చెప్పినారు అని అంటే, సిస్టమ్ అనేది స్టేట్ లెవెల్లో ఉంటది. పొలిటికల్ పార్టీస్ అక్కడ ఉండే రూలింగ్ లో ఉండే పార్టీలు, ఢిల్లీలో ఉండే పార్టీ రూలింగ్ పార్టీకి భిన్నమైన అయితే వ్యతిరేకంగా మాట్లాడడం, సేమ్ ఒకే లైన్ లో ఉన్న పార్టీలు అయితే అనుకూలంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. మెషనరీ అనేది కూడా ఓటరు బాధ్యతగా ఉండాలి. పనిచేసే యంత్రాంగం కూడా మనం స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నామా, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నామా అని కాదు. ఎంతకాలం బ్యూరోక్రాట్స్ వీఆర్ అదేర్ టు ద లా, నాట్ టు ద పొలిటికల్ లీడర్షిప్. నాయకులకు లాయల్ కాదు మేము, లీడర్లకు లాయల్ కాదు, ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి లాయల్ కాదు. వీఆర్ లాయల్ టు లా. రూల్ ఆఫ్ లా అనేది గ్రహించి వాళ్ళు శుద్ధశుద్ధితో పనిచేసి ఓటర్ తన కాన్షియస్నెస్ తోటి వ్యవహరించి, పొలిటికల్ పార్టీస్ కూడా ఎంతో కొంత బాధ్యతతో వ్యవహరిస్తే ఈ ప్రాసెస్ లోపరహితంగా జరుగుతుంది. అది రేపు పొద్దున బీహార్ లో జరిగిందే ఆల్ ఇండియా లెవెల్లో రెప్లికేట్ అయ్యి ఆల్ ఇండియాలో కూడా ఈ స్పెషల్ రివిజన్ అనేది జరిగితే ఇంటెన్సివ్ అంటే తీవ్రమైన రివ్యూ అనేది జరిగితే మంచిది. కరెక్ట్ జెన్యున్ ఓటర్స్ మిస్ కాకుండా ఉంటారు, బోగస్ ఓట్స్ అనేవి లేకుండా పోతాయి.